హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ హనీ వ్లాగ్స్. ఈరోజు మనం స్నాక్స్ టైంలో తినడానికి పిల్లలు ఇష్టంగా తినే విధంగా బందోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం పండిన అరటిపండును తీసుకున్నాం. మన ఇంట్లో నార్మల్గా అరటిపళ్ళు పండిపోతే ఎవరు తినరు కదండి. ఆ అరటిపండుని వేస్ట్ చేయకుండా ఇలా బందోస్ చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అరటిపండుని తీసుకొని ఫస్ట్ బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక అరటిపండుకి కప్పున్నర గోధుమ పిండి వేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. ఒక స్పూన్ బెల్లం. ఇలా ఇవన్నీ వేసి ఈ అరటిపండు గోధుమ పిండి ఇవన్నీ బాగా కలిపే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ బందోస్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, సైడ్స్ కొంచెం క్రిస్పీగా, మధ్యలో మొత్తం సాఫ్ట్గా, దూదిలాగా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం మ్యాక్సిమం చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఈ దోశ అనేది బాగా డైజెషన్ కూడా అవుతుంది. అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మూత పెట్టేసి పక్కన నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నప్పుడు మనం వేసుకున్న బెల్లం కూడా ఈజీగా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇక్కడ మీరు బెల్లం ప్లస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా నానబెట్టిన తర్వాత ఈ విధంగా బ్యాటర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాను. ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల దోశ ఫ్లఫీగా పొంగుదా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇక్కడ దోశ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ దోశ అనేది ఈజీగా వస్తుంది. నేను చిన్న గంటె కాబట్టి మూడు గరిటెలతో పిండి తీసుకున్నాను. మీరు పెద్ద గంటె అయితే 2 గరిటెలు పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ పల్చగా అనకూడదు, జస్ట్ కొంచెం థిక్ లేయర్గానే ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసినంత ఈజీగా అయితే ఈ దోశ రాలేదు. కొంచెం 1 మినిట్ 1.5 మినిట్ టైం పట్టింది. ఈ దోశ వేయటంలో రిస్క్ ప్రాసెస్ మొత్తం ఈ దోశ కాలడంలోనే ఉంటుంది. మినిమం ఒక్కొక్క దోశకి 2-3 మినిట్స్ టైం అయితే పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ మీద దోశ అనేది కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాలిస్తే అస్సలు దోశ రాదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇవి వేడి మీద కంటే చల్లారిన తర్వాత ఇంకా బాగున్నాయి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దోశను కాల్చుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేశానండి నేను. ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. చిన్నగా తీసుకోవాలి దోశని. చాలా స్పాంజీగా మెత్తగా ఉన్నాయి కదా, ఒకసారి తీసేయకుండా చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా నేను 4 దోశలు అయితే వేశాను. నేను కలుపుకున్న పిండికి 4 దోశలు అయ్యాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.